ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన నిరుద్యోగ కళాకారులం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గత ప్రభుత్వంలో 550 మంది కళాకారులకు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు జాబులు ఇవ్వడం జరిగింది. అందులో మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులం. మాకు ఇంతవరకు జాబులు గిట్ట రాలేదు. కొంతమంది నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగం రాలేకపోయింది. ఇప్పుడు 500 మంది కళాకారులకు ఉద్యోగాలు వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న కాడికి పోయినప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1500 ఉద్యోగాలు మనందరికి ఇస్తామని చెప్పిండు. కాబట్టి మళ్ళీ మేము అందరం ఈరోజు రావడం జరిగింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలసడం జరిగింది. అన్నగారు మాకు టైం పెట్టింది. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ నిరుద్యోగ కళాకారులు అందరినీ పిలిపించి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని ప్రకటన ఇచ్చింది. కాబట్టి మేమందరం కళాకారుల ద్వారా మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ కళాకారులకు ఎంతో మంది కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కదలాక పేదొల్ల కనురెప్పలవుతాము. అయ్య కదలాక పేదొల్ల కనురెప్పలవుతాము. నిరుద్యోగ కళాకారులం మేమంతా అలుపు ఎరగని కళాకారులం మేమంతా. నిరుద్యోగ కళాకారులం మేమంతా అలుపు ఎరగని కళాకారులం నిరుద్యోగ కళాకారులం మేమంతా అలుపు ఎరగని కళాకారులం మేమంతా. నిరుద్యోగ కళాకారులం మేమంతా అలుపు ఎరగని కళాకారులం కూలల్ల కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ అయ్యా కార్మిక రక్తంతో మేడగట్టేటోళ్ళ కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ అరే కూలల్ల నైదాన్ని దోచుకునేటోళ్ళ అరే అలుపు ఎరగని కళాకారులం మేమంతా. నిరుద్యోగ కళాకారులం మేమంతా. అలుపు ఎరగని కళాకారులం మేమంతా. నిరుద్యోగ కళాకారులం మేమంతా. కళాకారులం నిరుద్యోగ కళాకారులం కాబట్టి ఇప్పుడు మేమందరం ఉద్యోగాల కోసం వచ్చినామన్నా. ఈ రోజు రేవంత్ రెడ్డిని కలసడం జరిగింది.